ఇప్పుడు ఆయన సర్వజ్ఞుడు ఎలా అయ్యాడు? మనం చెప్తే తప్ప ఆయనకి తెలియకపోతే, మా అబ్బాయికి ఉద్యోగం రావాలి స్వామి, మా అమ్మాయికి మంచి సంబంధం రావాలి స్వామి, నా మనవడు చక్కగా వృద్ధిలోకి రావాలి, మా మనవరాలికి అల్లరి తగ్గాలి, ఎందుకు ఇవన్నీ ఈశ్వరుడికి చెప్పడం? అంటే ఈశ్వరుడికి చెప్పకపోతే వాడికి తెలియదని కాదు. ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎప్పుడు వాడికి చెప్పుకోవడంలో ఒక తృప్తి ఉండాలి. ఆయనకి తెలియదని చెప్పట్లేదు నువ్వు చెప్పేవి, ఆ చెప్పుకోవడంలో నీ మనసు భారం తీరుతుంది. అంతేకాని నువ్వు చెప్పకపోతే ఆయనకి తెలియదు కాబట్టి నీకు ఉపకారం చేయడని అనుకోకూడదు. అసలు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి నోరు విప్పి చెప్పవలసిన అవసరం ఉండదు, ఆయనకు అన్నీ తెలుసు. మనం ఎందుకు వెళ్ళామో తెలియని అమాయకుడు కాడాయన. ఇలా అంటే చాలు, ఆయనకి తెలుసు. కానీ ఎందుకు చెప్తాం ఆయనతో? ఆ చెప్పుకోవడంలో మనకు ఒక బరువు తీరిపోయి సంతోషంగా ఉంటుంది.